ఈ నెల 22న కాశ్మీర్లోని పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మరి ఈ కాల్పుల్లో 26 మంది ప్రాణాలు మృతి చెందారున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో భారత ప్రభుత్వం సీరియస్ యాక్షన్కు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇండస్ నదీ జలాలను పాకిస్తాన్ వెళ్లకుండా నిలిపివేసింది. కాగా ఈ దాడికి భారత్ ప్రతీకార దాడి వస్తుందేమోనని అప్రమత్తమైన పాకిస్తాన్ ఆర్మీ గత 3 రోజులుగా జమ్మూ కాశ్మీర్ బార్డర్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. సరిహద్దు వెంట వేలాది మంది పాక్ ఆర్మీ సైనికులు తిరుగుతూ కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పూనుకుంటున్నారు. తాజాగా శనివారం అర్ధరాత్రి, ఆదివారం తెల్లవారుజామున, అలాగే సోమవారం తెల్లవారుజామున మరోసారి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే భారత్ ప్రతీకార చర్యలు తీసుకుంటుందేమోనన్న భయంతోనే పాకిస్తాన్ ఈ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇదిలా ఉండగా ఇరు దేశాల మధ్య నెలకొన్న వివాదం యుద్ధ వాతావరణాన్ని సృష్టించడంతో భారతదేశానికి అనేక దేశాలు మద్దతు తెలిపాయి. ఉగ్రవాద నిర్మూలనకు భారత్ ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తిగా సహకరిస్తామని అన్ని దేశాలు భారత్కు మద్దతుగా నిలుస్తున్నాయి. దీంతో తాజా పరిస్థితుల్లో పాకిస్తాన్ దేశం ఒంటరి జీవిగా మారిపోయింది. ఇదిలా ఉంటే మొదట పహల్గాం దాడి చేసింది తామేనని గర్వంగా ప్రకటించిన టీఆర్ఎఫ్ సంస్థ భారత చర్యలకు భయపడింది. మొదట వచ్చిన ప్రకటనను తాము చేయలేదని, ఈ దాడితో తమకు ఎటువంటి నిబంధన సంబంధం కూడా లేదని చెబుతూ మరో ప్రకటనను టీఆర్ఎఫ్ ఉగ్ర సంస్థ విడుదల చేసింది.